ఈరోజు 24 ఏకాదశుల ఫలితాన్ని మనం పొందాలి అని ముందుగానే చెబుతూ ఉన్నానండి. మనం ఈ సంకల్పం అనేది చక్కగా చేసుకుని భగవంతుని పాదాలు పట్టుకుంటే ఆ అనుగ్రహం అనేది మనకు శరీరాన్ని నిలబెట్టుకోవడానికి ఆహారం తీసుకున్నా సరే, ఉపవాసం అంటే ఏంటి? సాయినాథుని దగ్గరగా ఉండడం. మిగతా విషయాలన్నింటిని పక్కన పెట్టేసి విష్ణు సహస్రనామం కానీ, మనకు ఏ స్తోత్రం నచ్చితే ఆ స్తోత్రాన్ని మనం చదువుకుంటే, అంటే లేదు అంటే భగవన్నామ స్మరణ చేసుకుని ఈరోజు అంతా కూడా భగవంతుని దగ్గరగా, మనకు దగ్గరలో విష్ణు ఆలయం ఉంటే, ఏ ఆలయం అయినా సరే మీకు దగ్గరలో విష్ణు ఆలయం ఉంటే అంటే చేసి మన జీవితానికి భగవంతుడు మాత్రమే మార్గాన్ని చూపిస్తారు. ఇంకా ఎవరు మనకు వచ్చిన కష్టాన్ని కానీ బాధను కానీ అసలు దూరం చేయలేరు. చాలామంది అనుకుంటూ ఉంటారు, సద్బ్రాహ్మణునికి స్వయం పాకం ఇస్తున్నాము కదా, అంటే ఇవేమీ నమ్మాల్సిన పని లేదు అంటారు. మహాపాపం, చాలా తప్పు. ఇవ్వాలండి. ఆ తప్పును మాత్రం మనం చేయవద్దు. ఎప్పుడు కూడా అలాంటి మాటలు మాట్లాడవద్దు. మాట్లాడితే మనం కూడా పాపం మూట కట్టుకునే వాళ్ళమే అవుతాం. సద్బ్రాహ్మణులకు ఇవ్వడం అంటే ఆ ద్రవ్యంతో ఏం చేస్తామంటే బియ్యం కొనుక్కుంటారు, ఇంట్లో వెచ్చాలు అంటే కిరాణా సరుకులు అవి ఉంటాయి కదా, కొనుక్కుంటారు. అవే కదా వాళ్ళు కూడా తినాలి కదా, తింటారు. వాళ్ళ వల్ల అంటే చదువుతారు మన కోసం, లోక కళ్యాణం కోసం వాళ్ళు చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏదైతే వేదాన్ని చెప్తూ ఉన్నారో మనకు శక్తిని ఇవ్వడానికి కూడా ఒక కారణం అయ్యారు. వాళ్ళు చేస్తున్న లోక కళ్యాణంలో వాళ్ళు మనకు కూడా పుణ్యం వస్తుంది అని మర్చిపోవద్దు. అందుకే వేద పండితులకి ఏవైనా సమర్పణ చేసుకునేటప్పుడు అవసరం లేదు అని దయచేసి అనవద్దు. ఒకవేళ మీకు ఇవ్వడం ఇష్టం లేదు అని అనుకోండి, మాట్లాడకుండా ఉండండి. అంతేగాని గాడిద గుడ్డు వాళ్ళకిస్తే పుణ్యమా, నాకేమా మాత్రం అవసరం లేదు, వాక్కుతో దోషాన్ని మాత్రం మీరు అలా తెచ్చుకోవద్దు అని మర్చిపోవద్దు. మీరు ఇలా మాట్లాడి పాపాన్ని మూట కట్టుకోవద్దు. ఎందుకు అంటే నిజంగా సద్బ్రాహ్మణులు మన కోసం చేసేటటువంటి సేవ అనేది నిజంగా అందరూ బాగుండాలి, మన కోసమే కదా. వాళ్ళందరూ కూడా అంత వేదాన్ని పఠిస్తూ మన కోసం సర్వేజన సుఖినోభవంతు అంటూ, అంటే కఠినమైన ఏకాదశిలో అత్యంత పవిత్రమైన ఏకాదశి ఈ రోజు కనుక జూన్ నెలలోనే వచ్చింది. మరి సాధారణంగా మే జూన్లో వస్తుంది ఈ నిర్జల ఏకాదశి. పేరుకు తగినట్లుగా ఈ రోజున మంచి నీళ్లు కూడా ఎవరికైనా సరే ముట్టుకోకుండా 24 గంటల పాటు నిరాహారంగా ఉంటూ కఠిన ఉపవాసాన్ని ఆచరించడం అనేది అందరికీ పడకపోవచ్చు, కానీ దీనికి మాత్రం విశిష్టత ఉందండి. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, నీళ్లు తాగవద్దు అన్నారు కదా అని నీళ్లు తాగకుండా ఏకాదశి ఉపవాసం మాత్రం దయచేసి ఉండలేని వారు మాత్రం అసలు ఉండవద్దు. మన శరీరం ఎంతవరకు సహకరిస్తుందో అంతవరకు చేసి సాయినాథుని అనుగ్రహాన్ని పొందుదాం. సర్వేజన సుఖినోభవంతు.